జీవన సన్మార్గాన్ని చూపే సాయి నీ హారతులకు సాయి దేవి అఖండ నీరాజనం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై, సాయినాథ్ మహారాజ్ की జై. ఈరోజు మీరందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శ్రీ సాయి హారతుల ఉత్సవం, సాయి టీవీ ప్రారంభమైనటువంటి మొదటి సంవత్సరం నుంచి కూడా 2015 జనవరి నుంచి శ్రీ సాయి హారతుల ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎవరైతే సాయి అనేటువంటి సంపదను పోగు చేసుకునేటువంటి పనిలో ఉంటారో వాళ్లకు అద్భుతమైనటువంటి ఆనందం. ఎందుకంటే సాయి అనేటువంటి సంపదను మనం పోగు చేసుకునేటువంటి పనిలో ఉన్నప్పుడు మనకు ఇతరత్ర ఇక లౌకిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. అందుకనే బాబా సత్యంగా సాక్షిగా చెప్తారు, ఎవరైతే అనన్యంగా నన్ను భజిస్తారో, నా నామస్మరణే చేస్తారో, నా చింతనే చేస్తారో వారికి ఇక లోక వ్యవహారాలు ఏ విధంగా పడతాయని చెప్పి. అందుకు సరైనటువంటి సాధన మనం అనునిత్యం అనుక్షణం ఆయన ధ్యాసలో ఉండడం, ఏడాదికేడాది ఆ సాయి అనేటువంటి అద్భుతమైనటువంటి సంపదను ఏ విధంగా ప్రోగు చేసుకోవాలి. మీకు ఒక అద్భుతమైనటువంటి సజీవమైనటువంటి సాక్ష్యం మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాయి టీవీ, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. మరి బాబాకు 4 హారతులు ఉంటాయి. ఈ 4 హారతుల గురించి ఆల్రెడీ మనం 2015 జనవరిలోనే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి 2016లో ఇంకేం మిగిలి ఉంటుంది? 2017లో ఏముంది? 2018లో ఏముంది? 2019లో ఏముంది? 2020లో ఏముంది? 2021లో ఏముంది? ఎప్పుడు మాట్లాడుకునేది కదా. హారతులు ఏం మారలేదు కదా. హారతులు మారలేదు, దాని అర్థము మారలేదు. మరి అటువంటప్పుడు హారతుల గురించి ప్రతి సంవత్సరము మనము దాదాపు ఒక 10-15 రోజులు మాట్లాడుకుంటాం. ఎందుకోసం మాట్లాడుకుంటాం? ఎందుకనంటే సాయి అనేటువంటి అనంతమైనటువంటి సాగరంలో మనకు వెతికినా కొద్దీ ఆ జ్ఞానరత్నాలు మనకు ఆ విధంగా దర్శనమిస్తూ ఉంటాయి, లభిస్తూ ఉంటాయి. వాటిని ప్రోగు చేసుకునేటువంటి పని. ఎందుకంటే నేను బాగా గమనిస్తూ ఉంటాను, మొదటి సంవత్సరం హారతుల ఉత్సవం మనం చేసుకున్నప్పుడు హారతుల యొక్క అర్థాన్ని, ఆ విశేషాల గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత హారతులు రచించిన వారి గురించి తెలుసుకున్నాం. ఇట్లా రకరకాల కోణాల్లో. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక మిత్రుడితో జరిగినటువంటి ఒక సంభాషణలో ఒక విషయం వచ్చింది. ఏముంటుంది సార్, ప్రతిరోజు మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉంటారు, ఎట్లా సాధ్యము అని. ఎవరైతే మనము ఒకే విషయాన్ని అనేక కోణాల్లో మనం చూడగలుగుతాము, అనేక రకాలైనటువంటి కోణాల్లో మనం దాన్ని దర్శించగలుగుతాము. మనం ఇప్పుడు అందరం కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ మనం కొంత బయటపడి అందరికీ కూడా ఒక భరోసా వచ్చింది, కరోనాకు టీకా వచ్చిందని చెప్పి. నిజంగా అంటే లౌకికపరమైనటువంటి విషయం మనం మాట్లాడుకుంటే, ఆ రోజుల్లో కలరా వచ్చినప్పుడు, కలరాకు టీకా వస్తే భయపడి చందోర్కర్ పారిపోయి షిరిడీకి వస్తాడు. వస్తే బాబా చెప్తాడు, నానా నువ్వు వెళ్ళి ధైర్యంగా టీకా వేయించుకో, నీకేమీ కాదు, నువ్వు వేయించుకుంటే కొన్ని వేల మంది, లక్షల మంది నిన్ను చూసి ధైర్యంతో టీకా వేయించుకుంటారని చెప్పారు. ఈరోజు మనం ఉన్నటువంటి ప్రపంచంలో మనం చూసినట్టయితే ఎవరైనా సరే లీడర్షిప్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు టీకా వేయించుకోవాలి, కానీ అది ఎక్కడా జరగట్లేదు. అంటే బాబా కేవలం ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని మాత్రమే మనకు సూచించలేదు. లౌకికంగా నువ్వు నిర్వర్తించేటువంటి బాధ్యతల్లో నువ్వు ఎంత ఆదర్శంగా ఉండాలనేటువంటి విషయాన్ని అనేక మార్లు బాబా చెప్పాడు. ఎందుకు ఈ విషయం ఈరోజు ప్రస్తావించాల్సి వస్తుందంటే, బాబా యొక్క మార్గము అద్భుతమైనటువంటి సన్మార్గము,
అంతేకాదు మనం ఉన్నటువంటి లౌకికమైనటువంటి జీవితంలో మనం ఎట్లా ఆదర్శంగా ఉండాలని చెప్పి అది తెలియజేస్తుంది. అందుకనే బాబా మార్గంలో మనం అనేక విషయాలను అనేక కోణాల్లో నుంచి మనం దర్శించవచ్చు. ఈరోజు మనం హారతుల ఉత్సవం చేసుకుంటున్నాం. గత ఆరతుల ఉత్సవానికి ఈ ఆరతుల ఉత్సవానికి మీరందరూ బాగా తేడా గమనించి ఉంటారు. ఈసారి ఆరతుల ఉత్సవం సందర్భంగా సాయి గురుకులంలో అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. కాకడ హారతిలో మనం పాడుకుంటూ ఉంటాం చాలా పాటలు. నామ్దేవ్, జానాబాయ్ వీళ్ళందరూ రాసినటువంటి పాటలు. కానీ వీరు ఎవరు, ఎందుకు ఆ హారతి పాటలు రాయాల్సి వచ్చింది? ఆ హారతి పాటల్నే ఎందుకు మనం బాబా హారతుల్లో మనం చేర్చుకున్నాం అని మనం గనక ఈసారి మనం నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి పాఠం, ఆ పాండురంగ విఠలుడు ఏ విధంగా అయితే భక్తుల పాలిటి కల్పవృక్షమో, భక్తుల అంటే ఏ విధంగా ఆ పాండురంగడు భక్తుల కోసం ఎంతవరకైనా దిగి వస్తాడు అనడానికి మనం అనేక నిదర్శనలు పాండురంగ మహత్యంలో చూస్తాం. బాబా కూడా సాక్షాత్తు విఠలుడే అని చెప్పి శ్రీ దాసన్ మహారాజ్ గారు చెప్తారు. అట్లా అనేక మంది గాలిగోవా లాంటి వాళ్ళు పాండురంగ విఠలుడి కంటే కూడా బాబా తన భక్తుల పట్ల 1000 రెట్లు ఎక్కువ ప్రేమని చూపారు. అందుకనే పాండురంగ విఠలుడికి జరిగేటువంటి హారతుల్లోని అనేక నిదర్శనాలు, అదేవిధంగా అనేక పోలికలు మనకు బాబా హారతుల్లో కనిపిస్తాయి. ఎందుకు ఈ హారతులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు ఈ హారతులు ప్రపంచంలో ఎక్కడా కూడా జరగని విధంగా, ఏ భగవంతునికి కూడా జరగని విధంగా బాబాకు అద్భుతమైనటువంటి 4 హారతులు మనకు జరుగుతాయి. ఈ 4 హారతులు మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తాయి. అంతేకాదు మీరందరూ గమనించండి, బాబా గురించి కొన్ని మాటలు మనము చాలా అలవోకగా చెప్తూ ఉంటాం. బాబా సర్వదేవతా స్వరూపుడు అని చెప్తాం. ఎట్లా సర్వదేవతా స్వరూపుడు? ఎట్లయితాడు అసలు? ఎంత అద్భుతమైనటువంటి జీవన సంవిధానం బాబాది, ఎంత అద్భుతమైనటువంటి అవతార కార్యం ఆయన సాగించారు. భిక్షువుగా వచ్చి 5 ఇళ్లలో భిక్ష చేసి ఒక సాధారణ ఫకీరుగా జీవితాన్ని గడిపి, నేను తప్ప మిమ్మల్ని ఆదుకునేటువంటి సమర్థుడు ఇంకెవడూ లేడని చెప్పి ఈ ప్రపంచానికి సమర్థ సద్గురు అయ్యాడు శ్రీ సాయినాథుల వారు. సర్వదేవతా స్వరూపుడు ఎట్లా అని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకసారి ఆలోచించండి. ఎలా తెలుసుకోవచ్చు మనం బాబా సర్వదేవతా స్వరూపుడు అనేటువంటి విషయాన్ని? మీరు గనక హారతులను చాలా జాగ్రత్తగా గమనిస్తే, చాలా మంది చెప్తారు బాబాను ఆశ్రయించిన తర్వాత ఇంకా మాకు ఏ దేవుడు మాకు పెద్దగా ధ్యాస ఉండట్లేదండి అని చెప్పి. అది పరమ మూర్ఖత్వం, పరమ అసత్యం. అది ఎందుకు? కాకరహారతిలో పాండురంగ విఠల స్మరణ ఉంటుంది కదా. మరి పాండురంగ విఠలుడు విశ్వస్వరూపమే కదా. మధ్యాహ్న హారతి తీసుకోండి, ఇప్పుడు జరిగేటువంటి మధ్యాహ్న హారతి. హారతి సాయిబాబా తర్వాత వచ్చేటువంటి జయదేవ జయదేవ దత్త అవధూత ఓ సాయి అవధూత, ఎవరికి మనం జోడుని కరచరణి చేస్తున్నాం? దత్త భగవానుడికి కదా. ఆ తర్వాత వచ్చేటువంటి పాటలో ఐసాయేబా, అది దత్త స్వరూపానికి సంబంధించిందే కదా. తర్వాత వచ్చేటువంటి సదాసత్స్వరూపం చిదానందకందం, ఎవరా సదాసత్స్వరూపం చిదానందకందం? నమామీశ్వరం సద్గురు, ఈశ్వరుడి యొక్క స్మరణ ఉందిగా హారతిలో. అనంతాతులాతే, ఎవరు అనంతాతులాతే? 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు కూడా నిన్ను పొగడలే కలిసినటువంటి వారు శ్రీ మహావిష్ణువే కదా. మరి అందరి స్మరణ సాయిబాబా హారతుల్లో ఉంది కదా. మరప్పుడు బాబా
సకల దేవతా స్వరూపుడు అవుతాడా లేడా? అంటే మనం కొన్ని మాటలు ఊరికే ఎక్కడో ఒక దగ్గర వింటాం. విన్నటువంటి దాన్ని అక్కడక్కడ మన పాండిత్యాన్ని జోడించి మనం వాడుతూ ఉంటాం. ఎట్లా బాబా సకల దేవతా స్వరూపుడు అయ్యాడనేటువంటిది మనం ఎప్పుడైనా గమనించుకొని ఉన్నామా? ఎట్లా సర్వదేవతా స్వరూపుడు బాబా? బాగా హారతులను అర్థం చేసుకోండి. హారతుల్లో సకల దేవతా స్మరణ మనకు ఉంటుంది. అందుకనే బాబా సకల దేవతా స్వరూపుడయ్యాడు. బాబాకు జరిగేటువంటి కాకర హారతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పొద్దున్నే ఎవరైనా లేచి ఉదయం 4 గంటలకు కాకర హారతి ఆరంభమయ్యేటువంటి సందర్భంలో చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జయ జగదీశ హరి అనేటువంటి దగ్గర నుంచి కాకర హారతి మొత్తం కూడా దాని నిడివి 26 నిమిషాల 14 సెకండ్లు. ఆ 26 నిమిషాల 14 సెకండ్లు మనం ఎంత అద్భుతమైనటువంటి ఆనందంతో ఉంటామంటే అంత అద్భుతమైనటువంటి ఆనందంతో ఉంటాం. మధ్యాహ్న హారతి చాలా మందికి ఇష్టం. ఆ మధ్యాహ్న హారతి 19 నిమిషాలు ఉంటుంది. ఆ 19 నిమిషాలు కూడా ఒక హారతి అయిపోయేసరికి ఇంకో హారతి పాట అందుకునేసరికి మనలో అద్భుతమైనటువంటి ఆనందం. హారతి సాయిబాబా దగ్గర ఆర్తి మొదలై హృదయం ద్రవించి, హారతి సాయిబాబా అనగానే కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు ఉగిసిపడి, జయదేవ జయదేవ దత్తావధూతకు వచ్చేసరికి అద్భుతమైనటువంటి తన్మయత్వం. అనంతాతులాతే, అయ్యా మీ దగ్గరికి వచ్చి ఈ హారతి పాట పాడుతున్నాము, ఈ హారతి పాట మేమెంతటి వాళ్ళము, ఆదిశేషుడే నిన్ను పొగట్లే కలిసిపోయాడు. తర్వాత నమామీశ్వరం సద్గురుం సాయినాథంలో వేప చెట్టుకు నీడని ఇచ్చినందుకు దానికి గొప్ప మహత్తునిచ్చి గొప్ప ప్రాశస్త్యాన్ని ఇచ్చినటువంటి ఓ సాయీశ్వర, ఎంత అద్భుతంగా ఉంటుందని. సదాలింబ వృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆ విధంగా మధ్యాహ్న హారతి ఒక అద్భుతమైనటువంటి తన్మయత్వం ఉంటుంది. అయితే ఈ మధ్యాహ్న హారతితో పాటు సాయంత్రం హారతికి అద్భుతమైనటువంటి పాటను జోడించారు. ముందు ఆ పాట లేదు, తర్వాతి కాలంలో ఆ పాట హారతులకు యాడ్ అయింది. సంధ్యాహారతిలో ఆ పాట పాడుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మనస్సు ద్రవించిపోవాల్సిందే. ఎందుకంటే మనం బాబా పైన చాలా ఈజీగా బాబాని అనేస్తాం. ఏది బాబా నా పట్ల అసలు చూడనే చూడవు, ఇన్ని సమస్యలు ఉన్నానని పట్టించుకో ఎందుకు అని చెప్పి ఆయన పైన అలుగుతూ ఉంటాం. కానీ ఆయన్నే మన పైన అలుగుతే ఎట్లా ఉంటుందని చెప్పి బివి దేవ్ స్వతహాగా అనుభవించి తన తల్లి నోముల ఉద్యాపనకు బాబా రాలేదని చెప్పి లేఖ రాస్తే తిరిగి బాబా ఇచ్చినటువంటి జాబును చదువుకొని ఎంత ద్రవించిపోతాడు. నేను రాలేదంటాడా బీబీదేవు, మసీదులో కూర్చొని అబద్ధం ఆడను, నాతో పాటు ఇద్దరు తీసుకొని వస్తానన్నాను, నేను సాధువు రూపంలో వస్తే చందాల కోసం వచ్చినా అని చెప్పి అనుకున్నాడు. పొరపాటు వాడిదా నాదా, రాయి జోగు లేఖ అని అంటాడు. ఆ లేఖను చూసి జోగు ఆ లేఖను చూసినటువంటి బీబీదేవు కన్నీటి పర్యంతం అవుతాడు. అందుకనే మనకు సాయంత్రం హారతులు రుసో మమ ప్రియాంబిక మఝవదీకరీసి రుసో, అద్భుతమైనటువంటిది. ఈ ప్రపంచంలో తల్లి తండ్రి సోదరులు మిత్రులు గృహదేవతలు సకలం నా పైన అలుగు కాక, కానీ బాబా నువ్వు మాత్రం నా పైన అలుగొద్దు, నువ్వు అలుగుతే ప్రపంచం అంధకారం అవుతుంది. ఇక ప్రపంచంలో నన్ను చూసేటువంటి చూపు, నన్ను పట్టించుకునేటువంటి మనిషి, నన్ను పట్టించుకునేటువంటి దైవం ఎవరు ఉండరు. రుసో మమ ప్రియాంబిక అని చెప్పి అద్భుతమైనటువంటి హారతి. అదేవిధంగా శేజ్ హారతి ఎంత అద్భుతంగా ఉంటుంది. బాబాకు చెప్పిపోతాం, బాబా మళ్ళీ వస్తాం పొద్దున్నే, ఎందుకంటే లేచిన దగ్గర నుంచి మాకు ఇదే చింత, ఏదో కష్టాలు,
మాయలో పడుతున్నందుకు సూర్యోదయం కంటే ముందే వచ్చి నీ పాదాలను దర్శించుకుంటాను అని చెప్పి బాబాకు ఓవాలు హారతి మాఝా సద్గురునాథ మాఝా సాయినాథ అంటూ బాబాకు సేజ్ హారతి చేసుకుంటాం. ఈ సేజ్ హారతి కూడా చాలా చిన్న హారతి, 16 నిమిషాల 18 సెకండ్లు ఉంటుంది ఈ హారతి. ఈ హారతి చాలా మనకు తెలియకుండానే రాత్రిపూట ఒక భరోసా. చాలా మందికి రాత్రిపూట అలజడికి నిద్ర పట్టదు. సేజ్ హారతి చూసి పడుకుంటే ఆ అలజడి తగ్గుతుంది, మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. సరే, ఇంత గొప్పగా హారతుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ హారతులు ఎట్లా ప్రారంభమయ్యాయి? ఎందుకు ఈ హారతులు బాబా? ఈ విషయాన్ని కనుక మనము గమనించుకుంటే హారతులు రాసినటువంటి మాధవర్కర్, ఉపాశ్రీ మహారాజ్, జోగేశ్వర్ భీష్మ, దాస్కన్ మహారాజ్, మోనీరాజ్, వీళ్ళందరినీ కనుక మనం ఒకసారి చూసుకుంటే ఎవరు వీరు? భగవంతునికి హారతి రాసేటువంటి అంత అదృష్టం వీరికి ఎలా కలిగింది? నిజానికి వాళ్ళ జీవితంలో బాబాకు హారతి రాస్తా అని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. అటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకోవడంలో సమర్థత శ్రీ సాయిబాబా వారిదే. హారతులు రాసినటువంటి వాళ్ళది కాదు గొప్పతనం, వాళ్ళను ఎంపిక చేసుకున్నటువంటి ఆ సమర్థ సద్గురు శ్రీ సాయినాథుల వారు ఎంత అద్భుతంగా తన మనుషుల్ని ఎంపిక చేసుకుంటారనేటువంటిది మనం ఈ హారతుల యొక్క రచయితలను, అదేవిధంగా హారతి ఇచ్చినటువంటి పుణ్యాత్ములు శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘశ్యామ, శ్రీ బాపు సాహెబ్ జోగ్, వీళ్ళందరూ నిజంగా చరితార్థులు. వీళ్ళందరూ ఎట్లా ఎంపిక చేసుకున్నారు మరి? బాబా చాలా చాకచక్యంగా తన పని కోసము ఎంపిక చేసుకునేటువంటి వారిని ఎంత అద్భుతంగా ఏరుకుంటారంటే ఆయన. మాధవర్కర్కు అనిపించింది మరాఠా సాంప్రదాయంలో హారతి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి భక్తి మార్గం. మరి బాబా కూడా హారతి ఉంటే బాగుందని చెప్పి రాసినటువంటి మొదటి హారతి పాట హారతి సాయిబాబా. ఎవరి మాధవర్కర్? పండితుడా? స్థితిమంతుడా? ఎవరు? ఒక సాధారణమైనటువంటి సాయి ఆశ్రితుడు. కొడుకును కూడా చదివించుకోవడానికి డబ్బు లేనటువంటి వాడు, అసలు సంతానమే లేనటువంటి వాడు. ఆ మాధవర్కర్ యొక్క అమాయకత్వాన్ని గ్రహించినటువంటి బాబా అతనికి ప్రేరణ కలిగించి హారతి సాయిబాబా పాటను రాయించుకొని, ఆ హారతి సాయిబాబా పాటను రాయించుకున్న తర్వాత నీకు కొడుకును నేను ప్రసాదిస్తున్నాను అని చెప్తే, ఆ హారతి రాసిన తర్వాత మాధవర్కర్కు కొడుకు పుడతాడు. మాధవర్కర్ కొడుకు విద్యాభ్యాసానికి డబ్బులు లేకపోతే, చదువుకు డబ్బులు లేకపోతే దాస్కన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు మాధవర్కర్ కొడుకును చదివిస్తారు. తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను ఎటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటాడు, వచ్చినటువంటి వాళ్ళను, తన పనిలో ఉన్నటువంటి వాళ్ళను ఎంత ప్రొటెక్ట్ చేస్తారు బాబా అని ఈ నిదర్శనం మనం మాధవర్కర్ జీవితాన్ని మనం చూడవచ్చు. ఎందుకనంటే బాబా దగ్గరికి ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు, ఆయన సేవలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళు, దేనిని ఆపేక్షించినటువంటి వాళ్ళు, పూర్వజన్మల్లో అనేక సంస్కారాలు, మంచి సంస్కారాలతో ఉన్నటువంటి వారు. వాళ్ళందరినీ కూడా బాబా గారు తను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారు. ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నారంటే, ఆ రోజుల్లో
బాబా గారి దగ్గరికి 1909 తర్వాత ఇదంతా కూడా వైభవం అంతా స్టార్ట్ అయింది 1909 తర్వాతనే. 1909 తర్వాత అనేక మంది భక్తులు పాల్గొచ్చారు. మనం శ్రీ సాయి సచరితలో చదువుతాం, ఒక్క శ్రీరామనవమి ఉత్సవానికి 50,000 మంది భక్తులు వచ్చారట. మరి ఇట్లా అనేక మంది భక్తులు వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది భక్తులు బాబాను దర్శించుకొని ఉంటారు ఆ రోజు కూడా. ఈ రోజైతే కొన్ని కోట్లాది మంది భక్తులు మనం బాబాను దర్శించుకుంటున్నాం. మరి అంతమంది దర్శించుకుంటే మనకు వినబడేటువంటి పేర్లు గట్టిగా మనం లోతుగా పరిశోధన చేస్తే ఒక 100 పేర్లు మనకు గట్టిగా వినబడతాయి. బాబా మార్గంలో బాబాకు సేవ చేసినటువంటి వాళ్ళు, బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు. మరి మిగతా వాళ్ళు అది ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్. ఆ రోజు బాబాను కొన్ని లక్షల మంది తమ కోరికల కోసం ఆశ్రయిస్తే 10ల సంఖ్యలో మాత్రమే బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వారు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈరోజు కూడా మనము కొన్ని కోట్లాది మంది అవసరం కోసం బాబా దగ్గరికి వెళ్తున్నాం. అందులో 1,000,000కి 1-2 ఆయన్ని అర్థం చేసుకునేటువంటి, ఆయన చెప్పినటువంటి మార్గంలో నడిచేటువంటి వాళ్ళు 1,000,000కి 1-2. అంటే ప్రతి సంవత్సరం 1,00,00,000 మంది భక్తులను మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే దాంట్లో 1-2 బాబాను బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ రోజైనా ఈ రోజైనా. అందుకనే బాబా తన మార్గంలో తన తరువాత ఎవరిని తన వారసులుగా ప్రకటించలేదు. ఎందుకనంటే బాబా చాలా సమర్థవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అది తన భక్తుల విషయంలోనే అంత సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటే తన అవతార కార్యంలో మామూలుగా లౌకికంగా ఒక మాట వింటాం మనం, చాలా సినిమాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఏదో ఈ మధ్యలో వచ్చినటువంటి సినిమాలో చెప్తారు సింగిల్ పీస్ అనేటువంటిది. అట్లా బాబా వన్ అండ్ ఓన్లీ సింగిల్ పీస్. బాబా అంతటి వారు కావడానికి కానీ బాబా తర్వాత కానీ ఎవరూ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకంతే, అది ఇన్ఫినిటీ. ఆయన యొక్క అవతార కార్యము శరీరంతో ఉన్న సమాధి తర్వాత కూడా అంతే మహత్తును, అంతే ప్రాభవాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే బాబా కూడా అందరికీ అవకాశం ఇస్తాడు. ఆ రోజు ఇంతమంది హారతి పాటలు రాయడానికి భీష్మ గారు, మాధవడ్కర్, ఉపాసని మహారాజ్, దాస్గర్ మహారాజ్ వీళ్ళందరూ హారతులు రాయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. తన అవతార కార్యంలో కావలసిన అన్ని చేయించుకోవడానికి రాధాకృష్ణ, ఈ నానాసాహెబ్ చందోర్కర్ వీళ్ళందరినీ చాలా అద్భుతంగా పిక్ చేసుకున్నాడు బాబా. ఎందుకు అనేటువంటిది మనం ఆలోచిస్తే వీరిలో ఎవ్వరికీ కూడా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం లేదు. వారి స్వార్థమంతా సాయిబాబా. వారి ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాయిబాబా. ఆనాటి భక్తులందరూ కూడా బాబా గౌరవాన్ని పెంచేటువంటి పనులు చేశారు. ఆయనకు అద్భుతమైనటువంటి హారతులు కావాలని చెప్పి, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ హారతుల విషయానికి వస్తే నానాసాహెబ్ చందోర్కరు షిరిడీకి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా, ఆయన ద్వారా వచ్చినటువంటి వాళ్ళు బాబా యొక్క వైభవాన్ని పెంచడానికి ఎంతగా కృషి చేశారు. పండరీపురంలో పడి అక్కడ సేవ చేసుకుంటున్నటువంటి రాధాకృష్ణ ఆయన్ని, నువ్వు వెళ్ళు, ఇక్కడ అనేక ఆంక్షలు నీకు పెట్టారు, నువ్వు ప్రౌఢ వయసులో ఉన్నటువంటి విధవరాలు ఇక్కడుంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, తండ్రిలాగా కడుపులో పెట్టుకుని చూసేటువంటి బాబా నీకు షిరిడిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, ఆయననే నీ పండరి, అదే పండరి షిరిడియే, ఆయనే నీకు పండరినాథుడు అంటే ఆ మార్గం చూపెడితే రాధాకృష్ణ ఈ షిరిడీకి వస్తుంది. వచ్చినటువంటి ఆ తల్లి అనుక్షణం ఒకటే, మసీదులో ఉన్నటువంటిది ఫకీరు కాదు,
పైకి అందరికీ మాయ కమ్మి ఆయన ఫకీర్లా కనిపిస్తున్నాడు. ఆయన సాక్షాత్తు పరమాత్మ పాండురంగ విఠలుడే. ఆ పాండురంగ విఠలుడే తన స్థానాన్ని మార్చుకొని షిరిడీకి వచ్చాడు. షిరిడీని మరో పండరీపురం చేయాలనుకుంటున్నాడు. పండరీపురంలో ఎంత అద్భుతమైనటువంటి వైభవం పండరీనాథుడికుందో ఇక్కడ సాయినాథుడికి ఆ వైభవం ఉండాలని చెప్పి ఆ తల్లి పరితపించింది. బాబాకు హారతులు ప్రారంభింపజేయాలని, నామ సంకీర్తన ప్రారంభింపజేయాలని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి వైభవాన్ని బాబాకు తీసుకొచ్చింది. అదేవిధంగా మనం ఈరోజు బాబాకు హారతులు వాటిని ప్రారంభించాలి, హారతులు ఏర్పాటు చేయాలని చెప్పి తపన రాధాకృష్ణ ఇదైతే నిజంగా హారతులను ఒక క్రమ పద్ధతిలో బాబాకు ఇవ్వడానికి ఆద్యుడు ఎవరు అంటే శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్. ఎవరి తాత్యా సాహెబ్ నూల్కర్? తాత్యా సాహెబ్ నూల్కర్ కూడా మళ్ళీ చందోర్కర్ ద్వారానే వస్తారు. షిరిడీకి వెళ్ళడానికి 2 ఆంక్షలు పెడతారు. అంటే చూడండి, బాబా తను పిక్ చేసుకునేటువంటి వాళ్ళని. మామూలుగా ఏ వ్యవస్థలోనైనా, ఒక సంస్థలోనైనా 100 మంది ఉద్యోగులు ఉంటే ఏదైనా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయదలుచుకుంటే ఆ 100 మందిలో నుంచి టీమ్ లీడర్ పిక్ చేసుకుంటారు. పలానా విక్రమ్ అయితే బాగా ఈ డీల్ చేయగలుగుతాడు, పలానా శాంతి బాగా చేయగలుగుతుంది. ఇట్లా 100 మందిలో 4 5 పిక్ చేసుకుంటారు. బాబా కూడా తన వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళని పిక్ చేసుకుంటారో చూడండి. తాత్యా సాహెబ్ నూల్కర్ మామూలు మనిషి కాదు. పండరీపురంలో సబ్జెక్ట్ ఏం ఆంక్షలు పెడతాడు? నేను షిరిడీకి వెళ్తే అక్కడ నాకు ఎక్కడా వండితే నేను తినను, మంచి వంట బ్రాహ్మణుడు కావాలి, అదేవిధంగా బాబాకు ఇవ్వడానికి చక్కటి నాణ్యమైనటువంటి నాగ్పూర్ కమలాలు కావాలి అంటాడు. సర్లే దొరుకుతాయిలే అంటాడు నాన్న. ఒక వంట బ్రాహ్మణుడు నానాసాహెబ్ ఇంటికి వెళ్తాడు తెల్లారి. అయ్యా ఇక్కడ నా పనుంటే చూపెట్టానని చెప్పి, అరే సమయానికి వచ్చావు నాయన, నువ్వు వెళ్ళు, తాత్యా సాహెబ్ నూల్కర్ దగ్గరికి వెళ్ళి పండరీపురం వెళ్ళు, అక్కడ వంటవాడు కావాలి అని చెప్పి నూల్కర్ దగ్గరికి పంపిస్తాడు. తర్వాత రోజు ఒక పార్సిల్ వస్తుంది. ఫ్రమ్ అడ్రస్ ఏది ఉండదు. టు శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్, హానరబుల్ సబ్జెక్ట్, పండరీపురం. అది విప్పి చూడగానే నాణ్యమైనటువంటి నాగ్పూర్ కమలాలు. ఎవరు పంపారో తెలియదు. ఓహో, ఇది బాబా లీలనే, ఈ సాయిబాబా నిజంగా చందోర్కర్ చెప్పినట్టు పరమాత్మనే ఆయనను రప్పించుకోవడానికి పంపించాడని చెప్పి షిరిడీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పొందినటువంటి అద్భుతమైనటువంటి తన్మయత్వం, ఆనందం తన జీవితంలో ఎప్పుడూ పొందలేదు. ఏ కష్టం వచ్చినా సరే షిరిడీకి బాట పట్టేవారు. పండరీపురంలో క్రీడలందరూ అవహేళన చేసేవాడు. ఈ జడ్జికి పిచ్చి పట్టిందా ఏంది, ఏదన్నా ఆరోగ్య సమస్య హాస్పిటల్కి పోవాలి కానీ ఫకీర్ దగ్గరికి పోతానేంది అని. అట్లా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వము, బాబా పట్ల అంకితమైనటువంటి భక్తిని శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్ అలవర్చుకున్నాడు. బాబాకు తొలి హారతి ఎట్లా ప్రారంభమైంది? ఎందుకు అంటే మామూలుగా ఏదైనా పండుగ దినాల్లో, ప్రత్యేక దినాల్లో హారతి జరుగుతూ ఉండేది. 1909 వరకు క్రమ పద్ధతిలో హారతి జరగలేదు. 1909 నుంచే క్రమ పద్ధతిలో హారతి జరిగింది. 1909వ సంవత్సరము గురు పౌర్ణమి రోజు బాబా చెప్తారు, దాదాసాహెబ్ కేల్కర్, పండరి నుంచి వచ్చినటువంటి ఆ ముసలాయనుడు కదా, వచ్చి ఈ స్తంభానికి పూజ చేసుకోమను అంటారు. అర్థం కాదు. పూజా సామాన్ని సిద్ధం చేసుకుంటాడు. పంచాంగం చూస్తే ఏముంటుంది? ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి. లేదు బాబా దీనికి కాదు, స్తంభానికి కాదు, నీకే చేస్తామంటే సరే నేను పని చేస్తలే, నేను భిక్షకు పోయి వచ్చిన తర్వాత చేసుకోండి అని చెప్పి భిక్షకు పోయి వచ్చిన తర్వాత మొదటి గురు పూజ చేసినటువంటి వ్యక్తి శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్. గురు పౌర్ణమి ఉత్సవానికి బాబాకు తొలి పాదుకా పూజ చేసినటువంటి వ్యక్తి శ్రీ తాత్యా సాహెబ్ నూల్కర్. జీవన సన్మార్గాన్ని చూపే సాయి నీ హారతులకు